ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్కు ఉన్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్కు భారత్ మీదుగా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు అనుమతి ఉంది. మన బోర్డర్ రేవులు, విమానాశ్రయాలకు వెళ్లే మార్గాల్లో భారత కస్టమ్స్ స్టేషన్లను ఆ దేశం వినియోగించుకునే వీలుండేది ఇకపై ఉండదు. ట్రాన్స్‌షిప్‌మెంట్ రద్దు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని, అయితే ఇప్పటికే భారత భూభాగంలో ప్రవేశించిన బంగ్లాదేశ్ వస్తువులకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు తెలిపింది. బంగ్లాదేశ్కు ఇచ్చిన ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని ఉపసంహరించుకోమని కొంతకాలంగా భారత్ ఎగుమతిదారులు కోరుతున్నారు. ముఖ్యంగా జౌళి రంగం నుంచి ఈ డిమాండ్ అధికంగా వస్తోంది. 2020 జూన్ కల్పించిన ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయంతో భూటాన్, నేపాల్, మయన్మార్ వంటి దేశాలకు బంగ్లాదేశ్ సులభంగా వస్తువులు ఎగుమతులు చేస్తోంది. ఇప్పుడు రద్దు చేసినందున మన దుస్తులు, పాదరక్షలు, రత్నాభరణాల పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ ఇటీవల భారత ఈశాన్య రాష్ట్రాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే సముద్రాన్ని చేరుకోలేవని, బంగాళాఖాతానికి తామే సంరక్షకులమని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ ద్వారా ప్రపంచ దేశాలకు వస్తువులను ఎగుమతి చేయాల్సిందిగా చైనాను ఆయన ఆహ్వానించారు. యూనెస్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇదిలా ఉంటే తూర్పు లద్దాఖ్ దగ్గర చైనా ఏర్పాటు చేస్తున్న కౌంటీలకు భారత్ అదే రీతిలో కౌంటర్ ఇస్తోంది. తూర్పు లద్దాఖ్లో అధునాతన బలగాలను మోహరించాలని నిర్ణయించారు. 72 ఇన్ఫాంట్రీ డివిజన్ను తూర్పు లద్దాఖ్కు తరలించబోతున్నారు. 2017 నుంచి ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ ఈసారి అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్మీలోని 72 డివిజన్కు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. తూర్పు లద్దాఖ్కు చైనా కవ్వింపులకు చెక్ పెట్టడానికి 30,000 బలగాలను అదనంగా తరలించబోతున్నారు. 2020లో చైనాతో గాల్వాన్ గొడవ తరువాత భారత్ అలర్ట్గా ఉంది. ఓవైపు సరిహద్దు వివాదంపై చర్చలు జరుపుతూనే తూర్పు లద్దాఖ్లో మౌలిక వస్తువుల కల్పనపై ఎక్కువగా దృష్టి సారించింది. వాస్తవానికి ఆర్మీ 72 డివిజన్ను పాకిస్తాన్ను టార్గెట్ చేసేందుకు తయారు చేశారు. కానీ పాక్ కంటే చైనా నుంచే ముప్పు ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు ఫోకస్ అంతా అటువైపు పెట్టారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో జమ్మూ కూడా అవసరమైన బలగాలను అందుబాటులో ఉంచుతారు. ఆర్మీ 72 డివిజన్ ఇకపై పూర్తిగా తూర్పు లద్దాఖ్ పైనే ఫోకస్ పెడుతుంది. వాస్తవాధీన రేఖ ఎల్జేసీని కాపాడేందుకు ఆర్మీ 72 డివిజన్ అహర్నిశలు పాటుపడుతుంది. దీని హెడ్ క్వార్టర్స్ లేహ్లోనే ఏర్పాటు చేస్తారు. గతంలో పంజాబ్లోని పఠాన్కోట్లో కార్యకలాపాలు కొనసాగించే డివిజన్ను ఇక్కడికి తరలిస్తున్నారు. తూర్పు లద్దాఖ్లోని 832 కిలోమీటర్ల మేర సరిహద్దును ఆర్మీ 72 డివిజన్ కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.